బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు. 12 మంది నిందితులకు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ను పొడిగించింది. ఈ కేసులో తనకు సంబంధం లేకపోయినా కావాలని ఇరికించారని అన్నారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కేసులకు అరెస్టులకు తాను భయపడనని, కానీ మద్యం కేసులో ఇరికించినందుకు బాధపడుతున్నారని అన్నారు. లిక్కర్ కేసులో తనకు సంబంధం లేదని, కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసి చెప్తానని అన్నారు. ఒక్క సిట్ అధికారి అయినా ఈ కేసులో తన ప్రమేయం ఉందని ప్రమాణం చేసి చెప్పగలరా అని ప్రశ్నించారు. తప్పు చేయకపోయినా తాను శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చెవిరెడ్డి. చెప్తున్నా, నా జీవితంలో మద్యం జోలికి మద్యం ముట్టల ఎన్నికల్లో పంచను. నా కుటుంబంలో 2 కోల్పోయా, మా నాన్నను కోల్పోయా, నా తమ్ముడిని కోల్పోయా. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్లే ధైర్యం నాకు లేదు. సెంటిమెంట్ కూడా నాకు బలమైన సెంటిమెంట్ కూడా. నేను 160 మంది వేద పాఠశాల పిల్లలకు 13 సంవత్సరాలుగా వేద విద్య నేర్పిస్తున్నా. ఒక వేద విద్య నేర్పించే నేను మద్యం జోలికి వెళ్ళను. ఈరోజు శిక్ష అనుభవించవచ్చు, తప్పుడు కేసులతో నేను శిక్ష భరిస్తా, ఎదుర్కొంటా. కానీ దేవుడు గొప్పవాడు, ప్రకృతి గొప్పది. ఖచ్చితంగా చెప్తున్నా, నేను మనసా వాచా కర్మేనా చెప్తున్నా. నన్ను కావాలని ఇరికించారు. నేను కేసులకు భయపడటం లేదు, జైలుకు భయపడటం లేదు. వేరే కేసుల్లో పెట్టుంటే నేను పెద్ద ఫీల్ కానీ రాజకీయాల్లో ఉన్నాను, ఇవన్నీ తప్పదనుకుంటా. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదనుకుంటా. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ద్వేషించానో ఆ ద్వేషించిన కేసులో నన్ను జైలుకి పెట్టారు. నేను చిన్నప్పుడు మా అమ్మ ఆత్మహత్య చేసుకునే రాకపోయింది మా నాయన తాగుడు వల్ల. ఇవన్నీ చేస్తున్న నేను నా జీవితంలో నేను ఎప్పుడు మద్యం జోలికి వెళ్ళలేదు, వెళ్ళను కూడా ప్రమాణంగా చెప్తున్నా. నాకు ఏ సంబంధం లేని కేసులో కేవలం నన్ను ఈరోజు జైలుకి పంపారు. నేను ఒకటి అడిగినాం, ఈ పాపం మటుకు పోదు. నేను దేవుణ్ణి నమ్ముతున్నా, ప్రకృతిని నమ్ముతున్నా. తప్పుడు కేసులో ఈరోజు శిక్ష అనుభవించవచ్చు, తప్పుడు కేసులో ఈరోజు జైల్లో ఉండొచ్చు, తప్పుడు కేసులో ఈ రోజు నేను బాధపడవచ్చు, తప్పుడు కేసు ఈ రోజు ఎదుర్కొనవచ్చు. కానీ దేవుడు గొప్పవాడు, ఎదుర్కొంటా. నేను మళ్ళా మీకు చెప్తున్నా, నన్ను అరెస్ట్ చేసిన దానికి భయం లేదు, అరెస్ట్ చేసినందుకు బాధ లేదు. నన్ను మద్యం కేసులో వాళ్ళందరికీ తెలుసు, కాణిపాకులని ప్రమాణం చేస్తే నాకు సంబంధం లేదని. ఒక చిట్టు అధికారి వచ్చి భాస్కర్ రెడ్డికి మా విచారణలో మద్యం కేసులో సంబంధం ఉందని చెప్పండి. న్యాయం ఇది. అరే దేవుడు ఉన్నాడు, భగవంతుడు అన్ని చూస్తున్నాడు, భగవంతుడు అన్నిటికీ సరైన సమయంలో సమాధానం చెప్తాడు. దేవుడు నేను ఖచ్చితంగా ఈ రోజు బాధపడవచ్చు, కష్టపడవచ్చు, శిక్ష అనుభవించవచ్చు చేయని తప్పుకి. గాంధీ చెప్తాడు, 100 మంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవచ్చు, కానీ తప్పు చేయని ఒక్కడు కూడా శిక్షించబడకూడదని. తప్పు చేయని నన్ను ఈ రోజు ఖచ్చితంగా ఎదుర్కొంటా.